తెలంగాణ ఏపీ మధ్య జరుగుతున్నటువంటి జల వివాదాలు ఏవైతే ఉన్నాయో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా ఓపెన్ డయాస్ మీదనే కొంత విమర్శలు చేసుకుంటూ సానుకూల ధోరణితో చర్చలకు సిద్ధమే అనేటువంటి కోణంలో ఈరోజు ఇద్దరి కామెంట్స్ కూడా కనబడతా ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో జరుగుతున్నటువంటి పలు బహిరంగ సభల్లో కూడా అదే మాటతోటి ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇదే విధమైన ప్రస్తావనతోటి ఉన్నారు. సో వీళ్ళిద్దరు చర్చలు చేస్తారా లేకపోతే ప్రజలను డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో మనం కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒక తాను బిడ్డలే, గురు శిష్యులే. అదందరూ కూడా తెలిసిన విషయమే. అసలు వీళ్ళు కాదు, అందరూ ఒకటే. కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప వేరే ఆలోచన ఉండదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇదే విధమైనటువంటి కొంత అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బహిరంగ సభలో చాలా పెద్ద ఎత్తున విమర్శించుకుంటున్నారు. అది కూడా సానుకూల ధోరణితోటి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్తా ఉంటే, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు ఏమో మాకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమంటూ కూడా తను కూడా మాట్లాడుతున్నట్టు విషయం గమనిస్తా ఉన్నాం. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు అంటూ రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మాకు ఏపీ తోటి పంచాయతీలు వద్దే వద్దు, మేము పరిష్కారాల కోసం చూస్తున్నాం, దానికోసం చర్చలకు మేము సానుకూలంగా ఉన్నాము, చర్చలు చేద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నుంచి ఒక వాదన బయటికి రావడం జరిగింది. సో చర్చలతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సమస్యలు పరిష్కరించుకోవడానికి రెడీ, ఏపీ అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేస్తాం, పరస్పర సహకారంతో ముందుకెళ్దాం, ఉమ్మడి ఏపీలోని అనుమతులకు నో చెప్పొద్దు, తెలంగాణ పోర్టు కనెక్టివిటీకి ఏపీ సహకరించాలి, రావిర్యాల్లో సుజన్ ఫార్మా మెడికేర్ యూనిట్ ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ తెలంగాణ పోర్టు కనెక్టివిటీ ఏది మచిలీపట్నం సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించిన కనెక్టివిటీ ఏదైతుందో దానికి సంబంధించి సహకరించాలంటూ ఏపీని కోరుతూనే సానుకూల ధోరణితోటి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ఏవైతే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది బయటికి వచ్చిందో దాన్ని చర్చల ద్వారా మేము చర్చల ద్వారా మనం సమస్యకు పరిష్కారం చూపుకుందాం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నుంచి రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నేను నీళ్ళే కావాలని కోరుకుంటాను, వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా, వివాదాల కంటే శాశ్వతమైనటువంటి పరిష్కారాలకే మొగ్గు చూపుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి దానిలో ఈ తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నదీ జలాల వివాదాల నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. సో కృష్ణానదిపై తెలంగాణ చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కృష్ణానదిపై ఆయా ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అనుమతులకు ఇప్పుడు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బిసి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి. ఇప్పుడు వీటికి అభ్యంతరాలు చెప్పవద్దు, ఈ అడ్డంకులతో పర్యావరణ మరియు సిడబ్ల్యూసి నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం లేని కోణంలో ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం ఏంది అనేది ఒకసారి మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి విధాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ సైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా లెజిటిమేట్గా మనకు రావాల్సినటువంటి టీఎంసీలు ఎంత అంటే 599 టీఎంసీల ఆ దగ్గరలో రావాల్సిన అవసరం ఉండే. కానీ ఈరోజు 299 టీఎంసీలకే కేసీఆర్ సైన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొంత పెంచడానికి మరి చర్చల ద్వారా సాధ్యమయ్యే అవకాశం అని చెప్పేసి చెప్తూనే ఇంకొక వైపు మన ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఏవైతే కేంద్రంలో అడ్డుకుంటుందో దానిపైన ఈరోజు ఆయన కోరుతా ఉన్నాడు, అడ్డుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాడు. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు ఈ విధంగా సరే ఎన్నిసార్లు మీరు విజ్ఞప్తి చేస్తూ తెలియదు, చర్చలు ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాల్సినట్టు అవసరం అయితే ఉంది. దీన్ని మరి కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ కోణంలో ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మీరు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే అవకాశం ఉంటుంది. సో దానిలో బీఆర్ఎస్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దానిలో భాగంగా మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా
తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడికి దాసోహం చేయడానికి మాత్రం రేవంత్ రెడ్డి యొక్క ప్రయత్నాలు ఉండవద్దు అంటూ కూడా ఈరోజు కాలోజ్ టీవీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. సో దీన్ని మరి ఏ విధమైనటువంటి చర్చలు చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దీని గురించి కూడా కొంత డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సమస్యలు తలెత్తున్నాయి. రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మాకు సహకరించండి అని కోరారు. తాము వివాదం కోరుకోవడం లేదని, పరిష్కారమే కోరుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని, ప్రజలు రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలతో చర్చలకు మేము సిద్ధం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేస్తే తెలంగాణ 10 అడుగులు ముందుకేస్తుంది. నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాకు లేదు. వివాదాలు చేయవద్దు. చర్చల కంటే పరిష్కారం న్యాయస్థానాలు లేదా ఇతరుల వద్ద పంచాయతీల కంటే మనమే కూర్చొని మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నీటి సమస్యలు పరిష్కరించేందుకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారంటూ చూస్తున్నాం. సో పోర్టు కనెక్టివిటీ అవసరం అంటూ కూడా చూస్తున్నాం. ప్రైవేట్ తోనే జీతాలు ఎక్కువ అంటూ చూస్తున్నాం. విద్యారంగానికి సరికొత్త పాలసీ తెస్తున్నట్టుగా ఆయన మరొక విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి జల వివాదాల సమస్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి మెడకు చుట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తాడు, చంద్రబాబు నాయుడు తోటి ఏ విధంగా కొట్లాడతాడు అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. చూడాలి మరి ఏ విధంగా జరుగుతుందో. సో దావోస్లో జై తెలంగాణ, దావోస్లో తెలంగాణ రైజింగ్ 19న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ సైన్సెస్ పాలసీల ఆవిష్కరణ మంత్రి శ్రీధర్ బాబు అంటూ చూస్తా ఉన్నాం. సో దావోస్కు సంబంధించినటువంటి అంశం గమనిస్తా ఉన్నాం.